వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ మన సిరీస్ నైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు ముందు మంచి మంచి ట్విస్ట్లతో మన సిరీస్ ఉండబోతుంది. ఇక మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మేము వీడియో పెట్టుతూనే మీరు లైక్ కొట్టి వీడియో చూసేయండి. మీరు లైక్ కొడితే మన వీడియోస్ కొంచెం ముందు పోతాయి. మాకు కూడా మస్తు సంతోషం అనిపించి మీ గురించి ఇంకా మరెన్నో ఎపిసోడ్స్ చేయాలని మాకు అనిపిస్తుంది. మీ ప్రేమలు చూస్తుంటే మాకైతే మస్తు సంతోషం అవుతుందిలా. ఎంత పనున్నా ఏమున్నా కూడా మీకోసం ఖచ్చితంగా వీడియో వేయాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది. మంచిగా ఇంట్రెస్ట్ మాకు తెప్పిస్తున్నారు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయుర్రి, ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తారనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ని జరా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దోస్తులు. మన టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్. అక్కడికి రీచ్ అయినాం అనుకో ఇంకా ఇక మనం తగ్గేదే లేదు. కొత్త కొత్త సిరీస్ తోటి మన ఛానల్ అదిరిపోవాలి. ఏమంటారు సబ్స్క్రైబర్స్? మౌరుండంగా వేరే మగాడితో ఉంటే టైటిల్ చేంజ్ చేయు అని కొంతమంది కింద మెసేజ్ పెడుతున్నారు దోస్తులు. ఫస్ట్ నుండి మన పేరు ఇదే కంటిన్యూ అయింది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేస్తే ఎవరికి అంతగానం కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు, మళ్ళీ సిరీస్ని చూడరు. అందుకే మేము ఇదే పేరుతో సిరీస్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. ఇక దోస్తులు కొందరు అంటారు కదా డ్రెస్సులు చేంజ్ చేయుర్రి, హెయిర్ స్టైల్ పెట్టుర్రి అని. అవి మేము బయట గూగుల్లో డౌన్లోడ్ చేసి పెడితే కొన్ని సెట్ అవుతలేవు. అట్లా మంచిగా అనిపించదు దోస్తులు. మనిషి లెక్కుంటేనే మంచిగా అనిపిస్తుంది కానీ వేరే వేరే అన్ని అవతారాలు మీరు వేసుకుంటే దాన్ని సెట్ చేయలేక మేము అది కావాలి, మళ్ళీ మీకు కూడా ఇవ్వబుద్ధి కాదు. అందుకే రమ డ్రెస్ కూడా చేంజ్ చేయరు అంటున్నారు కానీ ఆ క్యారెక్టర్ కి ఆప్షన్ మాత్రం లేదు చేంజ్ చేసే ఆప్షన్. ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకోర్రి. మనకు ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటూ పోదాం, ఇట్లనే మంచిగా ఉంటాయి. ఏమంటారు? ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మౌరుండంగా వేరే మగాడితో ఉంటే అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చెప్పు జున్ను, నా ప్రేమను ఒప్పుకుంటున్నవా లేదా? నిన్ను చూసినప్పటి నుండి నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్. నీతోటి మాట్లాడుతుంటే నాకెంతో హ్యాపీగా అనిపించింది జున్ను. అందుకే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చెప్పాల్సిందే. కానీ అప్పటి వరకు నువ్వెట్లుంటావో, నీ మనసు ఎట్లా మారుతుందో అని నేను ఇప్పుడే చెప్పినా. ప్లీజ్ జున్ను, నా లవ్ యాక్సెప్ట్ చెయ్యవా? నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేకపోతే అందరు మొగోళ్ళు గిట్లనే చేస్తారు మళ్ళీ లాస్ట్కి వదిలేస్తారు, అందుకే అడుగుతున్నా. నేను అందరి మొగుళ్ళ లెక్క కాదు జున్ను. ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేరు. నేను ఒక్కొన్నే. నాకంటూ నీలాంటి మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి భార్య వస్తే నా కుటుంబం పెరుగుతుంది అన్న ఆలోచనతోటే ఈరోజు నిన్ను ప్రపోజ్ చేసిన. నేను ప్రపోజ్ చేసి నిన్ను లవ్ చేసి వదిలించుకోవడానికి కాదు, నిన్ను పెళ్ళి చేసుకొని నీతోటి సంసారం చేసి పిల్లల్ని కానీ మనం సంతోషంగా ఎల్లకాలం ఉండాలనే ఆలోచనతోటే నేను లవ్ చేస్తున్న జున్ను. ఈయన మాటలు వింటాంటే మనసులో ఏదో తెలియని హాయిగా అనిపిస్తుంది. ఈయన చెప్పేటి అన్నీ నిజమే అనిపిస్తుంది. అవునా? అవును జున్ను, నేనైతే చెప్పాల్సింది చెప్పేసిన. ఇక నువ్వే చెప్పేది. ప్లీజ్ జున్ను, నా లవ్ యాక్సెప్ట్ చేయవా? నువ్వు ఈరోజు నాకు ఓకే చెప్పకున్నా నువ్వు ఆలోచించుకొని రేపైనా నాకు చెప్పు ప్లీజ్. కానీ ఒకటే అడుగుతున్నా, నా లవ్ యాక్సెప్ట్ చేయి కానీ రిజెక్ట్ చేస్తే మాత్రం నేను బతకలేను జున్ను. ఎందుకో నీ ప్రేమలో నేను మునిగిపోయినా. నిన్ను చూస్తేనే నువ్వు నాకు దేవత లెక్క నా హార్ట్లో ఉండిపోయినవు. నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి జున్ను. కావాలంటే నీకు చూపిస్తా, నేను మా ఇంటికి కూడా తీసుకుపోతా. మా ఇంట్లో పని మనుషులే ఉంటారు. నీకు ఏ కష్టం రాకుండా, నువ్వు కాలు కింద పెట్టకుండా నేను నిన్ను చూసుకుంటా. మనకు పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆ మాట నీకు ఇస్తున్నా నేను. ఎందుకంటే నాకు తాతలు సంపాదించిన ఆస్తి, మా నాన్న సంపాదించిన ఆస్తి ఫుల్ ఉన్నది. కూసుండి తినే అంత ఉన్నది. మనం ఏం పని చేయకున్నా కూడా ఏం కాదు జున్ను. అవునా? గంతగనం వస్తుందా? అవును, నిన్ను మా ఇంటికి తీసుకపోతే తెలుస్తుంది మా ఇల్లు ఎట్లుంటుంది, ఏం కథ అనేది. అయినా ఆస్తి పాస్తి తోటి కాదు జున్ను. నేనైతే నిన్ను చూసి నీ మనసును మెచ్చి నేను ప్రేమించుతున్నా. ఇక నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఏం చెయ్యాలి? యాక్సెప్ట్ చేయాలా? చేస్తే అబ్బో తొందరనే చేసింది అన్న కిందికి వస్తుంది. మళ్ళా రేపటి రోజున అలసైపోతాం ఏదన్నా గొడవ అయితే. చూద్దాం, టైం అడుగుదాం. నాకు టైం కావాలి సురేషు. టైం అంటే ఎన్ని రోజులు జున్ను? చెప్పవా ప్లీజ్?
5-6 రోజులు 2-3 రోజులు కాదు జున్ను. ఈ రోజు నేను నీకు ప్రపోజ్ చేసిన. నువ్వు నాకు రేపు ఏ విషయం అనేది ప్లీజ్ చెప్పవా? నాకు మనసున పట్టది, ఇక పిచ్చి లేస్తుంది. సరేలే రేపు చెప్తా ఏ విషయం అనేది. అంటే నేను అంటే ఇష్టం లేదా జున్ను నీకు? రేపే చెప్తా నేను, ఇప్పుడు నన్ను ఏం అడగకు. సరే జున్ను, ఈరోజు మంచిగా ఆలోచించుకొని రేపు ఏ విషయం అనేది నాకు చెప్పు ప్లీజ్. హా సరే. ఎటు వేరిల్లు జున్ను? ఆ లతక్క వస్తానా. జున్ను, చెప్పు. ఐ లవ్ యూ జున్ను. ఐ లవ్ యూ సో మచ్. అయ్యో ఏమైంది అట్లా ముఖం పెట్టినవు? ఏం లేదు జున్ను, నాకు ఊహ తెలిసిన కొద్ది రోజులకే మా నాన్న మా అమ్మ అందరు చనిపోయారు. నన్ను ఒక్క ఆమె పని మనిషి ఉండే మా ఇంట్లో, ఆమెనే పెంచింది. లాస్ట్కు ఆమె కూడా చనిపోయింది. ఇక అప్పటి నుండి ఇప్పటికీ నేను ఒక్కోడినే ఉన్నా. మళ్ళీ నేను నా మనసుకు ఒక అమ్మాయి నచ్చిందంటే అది నువ్వే జున్ను. ఏ రోజు ఏ అమ్మాయి మీదకి కన్నెత్తి ఊర్లేదు నేను. ఈరోజు నీకు ప్రపోజ్ చేసిన. నాకు ఏ ప్రేమ కూడా తెలియదు జున్ను. అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు. అందరి ప్రేమకు దూరం అయ్యి చాలా రోజులైతుంది. కానీ నేను నీకు బాగా కనెక్ట్ అయిపోయినా. నువ్వు నా ప్రేమను ఒప్పుకొని నా దగ్గరకు వస్తే నా అంత అదృష్టవంతుడే ఉండడు. నాకు నీతోటి బతకాలని ఉన్నది జున్ను. అయ్యో సురేషు బాధపడకు, నేను ఏ విషయం అనేది రేపు చెప్తా కదా. నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? అట్లా బాధపడకు. సరే జున్ను, సరే వెళ్ళు మరిగా. సరే రా నువ్వు కూడా. ఇళ్ళ కథ ఎటైనట్టు ఏం కథ? పత్తకలేరు కదా ఇద్దరు, అటే పోయి ముట్టిర్రు, ఇంకా అత్తలేరు. అయ్యో లత, అని బాధ ఏందో ఆమెకు పూర్తిగా చెప్పుకోవద్దా? మరి ఆమె యాక్సెప్ట్ చేసిందో, వీడేం మాట్లాడుతుండో వాళ్ళ మనసులు కలుసుకోవద్దా? అయ్యో నువ్వు ఆగుతూనే లేవు కదా. ఏ కాదు, బాగా టైం అయితే లేదా ఇక ఇంటికి పోదామని. ఓ రాజన్న, నీ చేపల కూరనైతే ముళ్ళే కట్టుకున్నావా? నేను చేపల కూర ముళ్ళ కట్టుకున్నా, ఆల్రెడీ బండ్లో పెట్టుకున్నా. అవ నీ పని మంచిగా ఉన్నదే. ఎవడెక్కడన్నా పోని నాది నేను చూసుకుంటా అన్నట్టు మంచిగా ముళ్ళే కట్టుకొని పెట్టుకున్నావు. నువ్వు కూడా చికెన్ కట్టుకోలేదా కవర్లో? ఏ కట్టుకునేలా తక్క కమ్మగా ఉన్నది కూర. పోయినాక దంచుడే ఇక మళ్ళీ బియ్యం పెట్టుకొని. మేడం గారు మస్తు వంట చేస్తారు కానీ ఈ అవ్వ ఓ హోటల్ పెట్టపోయినావు లత సప్పుడేక. ఒకటే తక్కువైంది. అరే నువ్వు హోటల్ పెట్టి నువ్వు వంటలు చేస్తా అంటే నరేష్ గిన్నెలు తోముతాడు, నేనేమో అందరికి సర్వే చేస్తా. ఇంకేంది, మనం మంచిగా డెవలప్ కావచ్చు. నేను గిన్నెలు కడుగుతానా? ఇక మన దాంట్లో మనం పని చేసుకోకపోతే ఎట్లా నరేషు? ఓ నరేషు, మనం ఇట్లా హోటల్ పెట్టినాం అనుకో, నువ్వు కాదు గిన్నెలు కడుగుడు, రామచ్చి రాజీపు తోముతుంది ఇక. అవునవును. ఓ జున్ను, ఏమైంది? ఎటు వేరు మీరు ఇద్దరు? ఎటు పోలేదు గాని. ఈడేడి సురేష్ గాడు అటే పోయి ముట్టిండు. మరి ఏం చేస్తాండే ఇంకత? వస్తాండు. ఏమైంది సురేషు, ఈయన్నే ఉంటావా ఏంది అల్లా? ఏ పోదాం పోదాం. ఏం సంగతి, అంత ఓకేనా? బరబరేనా? సరేరా జున్ను, మనం పోదామా మరి ఇంటికి? పోదాం పాలతక్క, బాగా టైం అవుతుంది పా. పోతున్నాం రాజు మరి. పోదు గాని మళ్ళీ 2-3 రోజులకు మళ్ళా చేపలకు రండిస్తావా మాకు? ఊకదే పనా ఏంది? అయ్యో మేమే అన్ని దేవడుతుంది, గిట్ల గిట్ల గోలిచ్చి ఇయ్యడానికి ఏమైతుంది నీకు? అండిత్త తీయలేవు, ఎప్పుడన్నా వీలుంటే. నాకు మస్తు పనులున్నాయి. సరే మరి పోతున్నా. పోరి పోరి లతక్క పోరి. ఏమైంది సురేష్? అంత ఓకేనా డీలు? ఏమో, నేనైతే ప్రపోజ్ చేసేసిన. నా మనసులున్న మాటలు అయితే అన్నీ చెప్పేసిన రాజన్న. కానీ ఆమె ఏం రెస్పాండ్ కాలేదు. నాకు టైం కావాలి, రేపు చెప్తా అని అంటుంది. అయ్యో అవునా, ఇంకా టైం ఎందుకు? ఆమె నిన్ను చూడనేవట్టే, నవ్వనేవట్టే, నువ్వు రమ్మంటే రానేవట్టే, నీతోటి ఫోన్ మాట్లాడనేవట్టే, ఇంకెందుకు అట టైము? ఏమో రాజన్న, నాకేం తెలుసు టైం కావాలి అని అన్నది. మరి టైం కావాలని అన్నది అని అంటే నేనంటే ఇష్టం లేదా అయింది ఆమెకు? నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా రాజన్న? నాకు భయం అవుతుంది, దడదడవుతుంది. ఏ దడదడ ఎందుకు, భయం ఎందుకు? 2 పెగ్గులు వేద్దాంపా ఇంటికి పోయి, అదే సెట్ అవుతుంది. రేపు అంతా ఓకే అవుతుంది. కానీ నిజమే, మొత్తం తలకాయ అంతా బద్దలవుతుంది. ఓ 2 పెగ్గులు ఎత్తనే సెట్ అయ్యేటట్టున్నది. అంతేరా? ఏం కాదు తీ, మా ఒప్పుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీ మనసులున్న మాటనైతే చెప్పేసినావు. ఇక చూడరాదు ఆమె రిప్లై ఏమిస్తుందో. ఏమిస్తుంది, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. కానీ సరే కానీ
అయితే రాజన్న నేను నీకు ఒక ముచ్చట చెప్పుతా, మళ్ళా నువ్వేం ఫీల్ కావు కదా, నన్ను మీదికి సీరియస్ కావు కదా. ఏం ముచ్చట చెప్పు. నేను సురేష్ని కాదు, దొరను. అవునా? అవును రాజు, నేను ఏదో వేరే పని కోసం వచ్చిన నరేష్ వాళ్ళ ఇంటికి, కానీ నాకు ఇక జున్ను కలిసిపోయింది, అందుకే ఇటువే ఉంటున్నా. మరి ఎందుకు మారువేషంలో వచ్చినావు అసలు నువ్వు? ఇక వేరే పని గురించి వచ్చిన రాజన్న. ఇక పని గురించి ఇప్పుడు ఎందుకు గాని, ఇక నా మనసుకు జున్ను నచ్చింది. ఆమెకు కూడా చెప్పిన నేను, నాది ఇక్కడనే ఉంటది ఇల్లు, కావాలంటే నీకు చూపిస్తా, నా ఇల్లు చూస్తేనే నువ్వు ఆగమైపోతావు, నా ఇంట్లో పని మనుషులు ఉంటారు, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పిన. ఆహా, అవునా? మరి కొన్ని రోజులు లత ఎంబడబడితివి. నీకు ఎప్పుడో చెప్పినాం మేము, లతతోటి అద్దు, నీకు ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇంకా నీకు పెళ్ళి కాలే, మంచి పిల్ల దొరుకుతుంది, చూసుకోదోరా అని అంటే నువ్వేం మాట్లాడినావు అప్పుడు? అన్ని లేనిపోని కథలు పడుతుంది. అయితే నీ తప్పు నువ్వు ఒప్పుకొని ఇప్పుడైతే మంచిగా మారినావు, అదే చాలు. సరే నువ్వు దూరవు అని నాకు కూడా తెలుసు, కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఎందుకు పోనీ అని నేను సైలెంట్గా ఉన్నా. నీ మనసు ఇప్పి నువ్వు ఇప్పినావు కాబట్టి ఓకే, నీ తప్పును నేను క్షమించుతున్నా, నీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నీ వెనకాల మేము ఉన్నాం, జున్ను ఖచ్చితంగా నేను పెళ్ళి చేసుకుంటుంది, అంతే, నువ్వు ఫిక్స్గా. అబ్బా రాజన్న, థ్యాంక్స్. నువ్వు ఇంత మంచోనివని తెలియక నేను అప్పట్లో అన్ని పిచ్చి కథలు పడ్డా, నాది తప్పైంది, క్షమించుర్రి. నన్ను కూడా నీ అన్న లెక్కనో తమ్ముడు లెక్కనో అనుకొని నన్ను ఇంత మంచిగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, చాలా థ్యాంక్స్ రాజన్న. ఏం సంగతి నరేషు, కనీసం మరి నువ్వన్నే చెప్పలేదు? ఇక నేనే చెప్పకన్నా అందుకే చెప్పలేడు. అట్లా ఇక చెప్పకన్నాక చెప్పుతే ఎట్లుంటది రాజన్న? అయితే నీ మనసుకైతే ఒక అమ్మాయి నచ్చేసింది, ఇక నువ్వు మహా సహాయం అడిగితే ఖచ్చితంగా మేము ఏదైనా చేస్తాం నీకోసం, సరేనా? అదే రాజన్న, జున్ను ఒప్పుకుంటే అందరూ ఒకసారి మా ఇంటికి రార్రి, ఆమెకు మన ఇల్లు చూపిద్దాం. చూపిద్దాం, రావచ్చా మరి మేము మీ ఇంటికి? నాకు చుట్టాలైనా బంధువులైనా అన్ని మీరే రాజన్న, ఇప్పడుసుంది, రావచ్చు పోవచ్చు, నేను ఇప్పుడే ఓను, కానీ ఒకవేళ జున్ను యాక్సెప్ట్ చేస్తే మన ఇంటికి పోయి చూసేద్దాం, ఓకేనా? ఇక ఆమె యాక్సెప్ట్ చేసిందంటే డైరెక్ట్ మా ఇంటికి రమ్మనొచ్చు ఎప్పుడన్నా. సురేష్, ఇంకేంది, ఇంట్లోకే రమ్మంటావా? ఇక మాది కూడా దగ్గరనే కదా, గట్లా అంటున్నా. సరే పార్రిగా వార్రి పోదాం. రాజన్న రారాదే, నైటు ఇంటికి ఓ 2 పెగ్గులేసిపోదు. అబ్బో, నేను అది తాగితే నా భార్యతోటి నాకు ఇంట్లో లొల్లి అవుతుంది. సరే థమ్సప్ అన్న తాగుదు, రాలేవు ఏమో చూస్తా గాని. అరే నరేష్, ఇటు నుండి ఇటే పోయి ఓ బాటిల్ తెచ్చుకొని ఇంటికి పోదాం. సరే నువ్వేదంటే అదే గాని. ఏమైందిరా నాని, హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయే మమ్మీ. తమ్ముడు వండుకున్నాడా? ఆడు తొందరనే వండాడు కదా ఇవాళ. అవునా, పడుకోనిలే, నువ్వు ఇక్కడ వండుకోరా అదరా నాని, ఊకే అమ్మమ్మ తాత దగ్గరనే వండబడితిరి. సరే మమ్మీ, నేను ఈరోజు ఇక్కడనే వంట, కాసేపు టీవీ చూస్తా మమ్మీ. సరే తీ బిడ్డ, చూడుపో, అమ్మమ్మ సీరియల్ చూస్తాంది కావచ్చు, మళ్ళా ఏమంటదో. అది ఊకే సీరియల్ పీసనే దానికి, కాసేపు బొమ్మలు పెట్టుకుంటాను నేను. సరే తీ పెట్టుకపో. సరే మమ్మీ. అన్నం అంతా తినబుద్ధి అయితే లేదు, ఏందో ఏమో, ఏమైనా చేసుకుందామంటేనేమో సాతన అయితే లేదు, అమ్మకి చెప్పుదామంటే పాపం అదే సాతన కాకుంటున్నది. లత, ఆగో, ఇదేంది రాజొచ్చిండా? ఏమో లత అని పిలుస్తాడు. వస్తానా. అయ్యో, ఏమైంది రాజు, గిట్లా వచ్చినావు? ఏం లేదు లత, ఒక చిన్న పని మీద వచ్చిన. అయితే అవునా, ఏం పని, ఏమైంది? ఏం లేదు, మీరు ఇద్దరు ఇటు వచ్చినాక వాడు చెప్పిండు కాదు నాకు, నేను దొరను, నన్ను క్షమించు, నేను వేరే పని మీద వచ్చినా కానీ ఇక నాకు ఇట్లా జున్ను కనెక్ట్ అయిపోయింది, అది ఇదని మాట్లాడిండు. అవునా, చెప్పిండా వాడు? చెప్పిండు. ఇక నేను కూడా ఏంది అని సప్పుడేకున్నా. అవునా, మరి నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అంటే, అట్టిగానే మీరేమంటారు అని భయమైంది అని అన్నాడు. సరేలే. ఇప్పుడు మందెత్తున్నట్టున్నాడు, నన్ను కూడా రమ్మని 2 పెగ్గులు తాగమన్నాడు, కానీ అబ్బో నేను తాగా, మళ్ళీ నా భార్యతోటి నాకు లొల్లి అని అంటే సరే తీ అంటాడు. తాగకు, ఏం తాగుతావు, మళ్ళా రమ్మతోటి లొల్లి, మంచిగా ఉండు, తాగుడు బంజే, గదే కళ్ళు తాగు కానీ అంత పిస తాగి పిస ఓర్తివి. ఆ ఇంటికి వచ్చే నన్ను మొత్తం ఘోరం చేసినావు అప్పుడు తాగినప్పుడు. అయ్యో, ఘోరం అంటే నేనేం చేసినా? అంటే మాటలు మాట్లాడినావు అట్లా అంటున్నా.
సరే గాని ఊకుకే నువ్వు ఇటు అత్తే మళ్ళా రమ్మకు తెలిస్తే మన మధ్యలో ఏం లేకున్నా కూడా ఉన్నదని అనుకొని మళ్ళా పెద్ద కథ అవుతుంది. ఎందుకు రాజు ఇప్పుడు? నేను ఇక్కడికి వచ్చినా పోతున్నా గాని సరే సరే పో. ఈమెతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అంటే ఈమె పో అనబట్టి. ఈ రాజు ఊకి అత్తండేంది? అట్లా రావద్దు. మళ్ళా అలా భార్య చూస్తే నాకు పెద్ద బాధ అవుతుంది. ఓ నరేషు, అబ్బా నాకు జున్ను చూడబుద్ధి అవుతుంది. వాళ్ళ ఇంటికి పోయత్తా. ఓహో మంచిగా తాగున్నావు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ ముసలోడు ముసలిది కట్టేందుకొని పెట్టి పెడతారు. ఏం పట్టరు, అట్లా పోయి చూసత్తగా అంతే. అరే గీ టైంలో అద్దంటినవా? అబ్బా నాకు ఆమె చూడబుద్ధి అవుతుంది. ఇగో తన్న పోయి తన్నిచ్చుకున్నట్టు అవుతుంది ఇప్పుడు నువ్వు పోతే. అవసరమా? ఆగు, అట్లా పోయి చూసత్తా. నువ్వు అత్తవానా సోపతికి? నేను రాను. ఆమెను ఇటు రమ్మన పోయినావు చూసి ఆమె అటు పోతుంది, నువ్వు ఇటద్దు. ఆ మత్తు రాదు, నేనే పోతాగు. పో పో. మరి పండేవు ఆయనతో డోర్లు పెట్టుకుంటే నేను డోర్లు గుద్దలేక చావాలే. ఓకేనా? పండగకు తొందరనే అత్త చూసి. సరే సరే పో. ఆ ముసలోడు ముసలిది ఉత్తింది పలుగుతుంది. ఏం చెప్తాందో మేడం గారు. ఇంటి దాకా పోతే ఆయన తల నానమ్మ వాళ్ళ తాతయ్య ఉత్తే వేరే అనుకుంటారు. ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంట. హలో జున్ను, చెప్పు. ఏమన్నా ఆలోచించినావా? చెప్తా అని చెప్పినా కదా రేపు. సరే గాని ఏం చేస్తున్నావు జున్ను? తిన్నవా? తిన్నా. తిన్నావా నువ్వు? తిన్నా. ఒకసారి గిటు మీ ఇంటి వెనకాల దిక్కు రావా? ఎందుకు? నేను వచ్చినా నిన్ను చూసిపోవడానికి. ప్లీజ్ ఒకసారి రావా, చూసి వెళ్ళిపోతా. ఇప్పుడు ఎందుకు? నేను నైట్ డ్రెస్ మీద ఉన్నా, ఆ టైం రావాలే పో. ఏం కాదు, ఉంటే ప్లీజ్ రావా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతా అంతే ప్లీజ్. అయ్యో సరేలే వస్తానా. తొందర్రా ప్లీజ్, ఈ చెట్టు కిందనే ఉన్నా. సరే. అబ్బా చూడబుద్ధి అవుతుంది. సీటీ కొట్టే. గీడేవాడు గీడ నిలుసున్నాడు నడి రోడ్డు మీద. ఎవరు నువ్వు? ఎక్కడోనివి? దొంగవా? గీడ నిలుసొని చూస్తావు. నేను దొంగోని ఎందుకాయే? కాదు. నిన్ను చూడలేదు నేను ఎప్పుడు. మరి ఎవరింటికి వచ్చినావు? ఇక్కడేం చేస్తావు? నువ్వు దొంగనివే గాని. ఊరిని అవ్వ, వీడెవడో నన్ను దొంగోడు అంటాడు. నేనెందుకు దొంగొన్నాయే? నువ్వు భలే మాట్లాడుతున్నావు. నేను గా నరేష్ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ దోస్తును. సరే వచ్చినావు. వాళ్ళ ఇల్లు ఏడున్నది? నువ్వేడున్నావు? వాళ్ళ ఇల్లేమో గటుమూలకున్నది, నువ్వేమో గిటుమూలకు వచ్చినావు. ఏంటిది? ఏం కావాలి? వాళ్ళ ఇంటికి వచ్చి ఏమన్నా దొంగతనం చేస్తాను చూస్తానవా ఏంది? ఓ అయ్యా, నాకు దొంగతనం చేసే అంత సినిమా లేదు. నాకే బొచ్చడు పైసలున్నాయి. ఏంది? నీకు బొచ్చడి పైసలు ఉన్నాయా? నేను చూస్తే అడక తినోటోడుగా ఉన్నట్టున్నావు. నీకు బొచ్చడి పైసలు ఉన్నాయంటే ఎవరు నమ్మాలే? ఆగో, నువ్వు నన్ను ఆషామాష వ్యక్తిని అనుకుంటున్నావా ఏంది? ఓ రామశంకరా, నువ్వు మళ్ళా ఏమో మా ఊరికి కొత్తగా వచ్చినావు. గీ చీకట్ల ఎవ్వలేరీడా. ఒక్కొని నిల్సోని మిట్రం అడు చూస్తాన్నావు, ఇడు చూస్తాన్నావు. ఏమనుకుంటున్నావు మా ఊరు గురించి, మా వాడకట్టు గురించి? నా పేరు ఎవ్వరడినా చెప్తారు తెలుసా? తిరుపతి. ఈ ఊరుకు ఈ వాడకట్టుకు కావాలి నేను. తిరుపతి అయితే ఏంది, ఎండుకొండలు అయితే ఏంది? ఈడు మంచిగా అయినట్టున్నాడు. జున్ను రాకముందే వెళ్ళగొట్టాలి విన్ని. నేను పోతానది, పో ఇంటికి. నువ్వు పోవా ఆ ఇంటికి. ఏమో నీ జాగిరా ఇడా నిలుసుండి చూస్తాన్నావు. నడు. అరే నా ఏం పడదలిగినవేంది? నీకు 500 ఇత్త పట్టుకొని పో. ఏంది 500? ఊకో, నీ దగ్గర అన్ని ఉన్నాయా? అయ్యో, నా దగ్గర ఎందుకు లేవు? ఇత్త పట్టు. ఇయ్యి రేపటికి మంచిగా తాగొచ్చు. ఇగో ఇత్త తీసుకో, నడువు. అబ్బా మంచోనివే నువ్వు దేవునివి గాని. సరే పోతానా. అబ్బా ఈడెవడో నా పానందినే. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఎంత మంచిగా ఉన్నావు జున్ను. ఆ చందమామ కూడా నీ మీద పనిచేయది. ఎంత ముద్దస్తున్నావో. ఏంది సురేష్ నువ్వు మాట్లాడేది? నిన్ను చూడబుద్దయింది జున్ను, అందుకే రమ్మన్నా. సరే మరి వెళ్తున్నా. మళ్ళెవరన్నా చూస్తే వేరే అనుకుంటారు. అబ్బా కాసేపు ఉండొచ్చు కదా. ఆ చందమామ కూడా పనిచేయది నీ ముంగట. అంత అందంగా ఉన్నావు.
ఓ మస్తు పొగుడుతున్నావు గాని నేను వెళ్తున్నా. అరే పోదు జున్ను అద్దని అంటున్నా కానీ ఏం ఆలోచించినావు చెప్పు. నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నావా చేస్తలేవా? రేపు చెప్తానన్నా కదా. నాకు మనసులో పడతలేదు, పిచ్చి లేస్తాంది, నువ్వేం చెప్తావో అని భయం అవుతుంది. రేపు చెప్పుతా, రేపు నీతోటి మాట్లాడతా సరేనా? వెళ్ళిపో ఇక్కడి నుండి. పోవాలా? పోవాలి తప్పదు. మళ్ళా మా తాతో మా నానమ్మను చూస్తే మళ్ళీ తిడతారు నన్ను. అబ్బో నిన్ను గట్ల తిట్టద్దు కానీ. సరే సరే మరి బాయ్ జున్ను, గుడ్ నైట్ మరి. బాయ్ బాయ్. రేపు ఎక్కడికి రమ్మంటావు, ఎక్కడ చెప్పుతావు చెప్పు. ఇక ఎక్కడ మనకి వీలుంటుంది, అటు పొలంకి వెళ్ళే కదా. రేపు మళ్ళీ వస్తా లతక్కతోటి, వచ్చి చెప్తా నీకు ఏదనేది. అవునా సరే సరే పొద్దున్నే రా మరి. వస్తా నువ్వు వెళ్ళు. బాయ్. సరే బాయ్ బంగారం. ఊరిని అవ్వ బంగారం కాడికే వెండేకంగా. ఈయన ప్రేమ చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా. అబ్బో ఈమెను చూసుకుంటే ఇట్లనే ఉండబుద్ధి అవుతుంది. ఈ అవ్వ ఈమె ఇట్లా రేపు యాక్సెప్ట్ చేసింది అనుకో, నీ అవ్వ తెల్లారే పెళ్లి చేసుకున్న దగ్గర ఉంచుకోవాలన్నంత అనిపిస్తుంది. ఈమెమంటుందో ఏం కండిషన్లు పెడుతుందో మరి. ఏమైందే పండుగకు అప్పాలు వేయవా? ఎటు సప్పుడు ఎత్తలేవు? ఏం సప్పుడు చేయాలి? ఎందుకు అప్పాలు? పిల్లలు రానే రారట పండుగకు. మన ఇద్దరికి ఏం చేయాలనయ్యా? అదేందన్నట్టే తొలి ఏకాదశి అంటే తొలి పండుగనేనాయే, అందరు చేసుకుంటారు, నువ్వేమో చెయ్యా అనబడితివి. 1 కిలోనో 2 కిలోలో గ్యారప్పలన్నీ వస్తే రాదే, మనం తినవా? ఓ ఇక నువ్వు తినవు కావచ్చు, మొత్తం వెళ్తే ఉంటది కావచ్చు నీకు అడుపు కదా. ఎన్ని 10 కిలోలు 12 కిలోలు వేసిన అప్పాలు ఇప్పుడు కిలోని వేయడానికి కూడా సాతనే పాడైతలేదు. అన్ని రోగాలు నొప్పులు పాడైనాయి. మరిగా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఎట్లా చేద్దు? ఇప్పుడు 1 కిలోన్న 2 కిలోలన్న వెయ్యా అంటే నేను చెయ్యానబడితివి. ఇక మా ఎత్తటి గారప్పలు మంచిగా బొబ్బరి పప్పు పోసి, నువ్వులు బాగా పోసి, కలియమాకు బాగా వేసి పల్సగా వెయ్యే, మంచిగా కర్రమంటాయి. అవునా? అన్ని తెచ్చిపెట్టు మరి చేస్తా. ఎందుకు దేనే తెత్తా అప్పటి వరకు. సరే సరే తి, నేను పొలం కాడిపోతున్నా. మా ఆయనకు అప్పాలు కావాలట. ఈ అప్పాలు ఎట్లా చేసుడు ఏం కథ? బయటనేమో వర్షాలు పడబెట్టి ఈ ఇంట్లో స్టవ్ మీద చేద్దామనంటే గ్యాస్ అంత ఉడుతుంది. ఇక మెల్లగా ఎట్లనే వేయాలి. అగో మల్లక్క దాదా, ఏమచ్చుడు పాడైందే? అప్పాలు ఎత్తున్నా అవే నర్సి. ఇక ఏత్తా, నా మొగునికి అప్పాలు కావాలట. 2 కిలోల గారెలన్నీ ఒత్తెత్తా. ఏమో మా కొడుకు కోడలు అత్తానన్నారట, వాళ్ళు వచ్చినాక వేయల్లా అని చూస్తాన్నా. వాళ్ళు అత్తరో రారో గాళ్ళ మాట ఏం నమ్మకం పట్టుకోవాలి. మాకు 2 కిలోలన్నా ఒత్తేసుకోవాలా అని చూస్తాన్నా. చేత్తా అవే నర్సి మాకు. మనవరాలే ఉండే మల్లక్క చేయదా? ఏ గా పిల్ల ఏం చేస్తుంది? ఏ ఉన్న లాతతోటి చేన్లకు పోతాంది, మరి అన్నే ఉండత్తాంది. ఆమెకి ఇంటికాడ టైంపాస్ అయితలేదట. గా పిల్ల ఏం చేస్తుంది? అవునా, లాతతోటే పోతాందా అయితే? అవునే నర్సి, అటు మొక్కయ్యే పోతాంది. ఓ నర్సక్క, ఎవరో పిలుస్తారు మల్లక్క, పా బయటకు. ఏమైంది లత? ఏం లేదు నర్సక్క, ఓ చిన్న పని పడ్డది నీతోటి. ఏం పని పోయి? 2 కొంకలుంటే ఇయ్యరాదు నర్సక్క. మళ్ళిత్తా. మా కొంకలు పాడుగానే ఎడబెట్టినో అస్సలు కనబడతలేవు. ఓ కొంకలు నా దగ్గర ఎడపాడైంది. నాకొకటి ఉండే అదంతా లొడలొడైంది, ఊసిపోయి పాడైంది కాదు. అయ్యో అంతేనా మల్లక్క, నీ దగ్గర ఉన్నాయా? ఏ నాకేం పనికే కొంకలు ఉండేగాని అన్ని ఇరిగిపోయి పాడైనాయి. అయితే ఏమైందే? పొలం కాడికి పోతున్నావా ఇయ్యల్లా? ఇక పోకపోతే నడుతుందా మల్లక్క? పోవుడే ఉంటది, రోజు పోవుడే. ఇక ఎవరు ఎత్తారు? నాకు నేనే చేసుకోవాలి. లింగన్న కనిపిస్తున్నాడు ఎలా ఎప్పుడన్నా? ఈ మధ్యలో కనవలేదు నరసక్క. అయితే ఆయనే దూరం అయినందుకు నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఎవరకు ఆధారపడి బతుకుతలేవు. గిట్లనే పని చేసుకొని పోరగల్లని చదువుకో, మంచి పేరు తెచ్చుకో. నాకు మీరందరు ఉండంగా నాకేం బాధ నరసక్క. గంతేది. ఆ జున్ను అత్తానన్నది, మరి నీతోటి వచ్చిందా మీ ఇంటికి? అత్తది కావచ్చు మల్లక్క. మరి ఏం చెప్తాంది ఇలా జున్నచ్చు అక్కడ? ఏం లేదు, నాతోటి టైం పాస్ కు అటు ఇటు తిరుగుతుంది. అక్కడ మంచిగా ఉంటది కదా ప్లేసులు, అన్ని కొండలు వాగులు చిలకలు అన్నట్టు. గదే సిటీలు ఉన్న పొల్లాయే, ఇక్కడ వాతావరణం ఆ పొల్లకు బాగా ఇష్టం. సరే మల్లక్క, మరి పోతానా నేను. పో పాపం పోరి బాగా కట్టపడుతుంది. ఇక మరి కట్టపడపోతే దానికి వెనక ముందు ఎవడున్నాడే చేసేటోడు?
అవు మళ్ళా కాలు ఎట్లయి పాడైంది పోసిది లింగిది ఎవరే ఎట్లయి పాడైందో వాళ్ళు మనుషులు వాళ్ళేవో బతుకులు తీయే ఊకే లొల్లి పెట్టుకుంటారు. గంతే గంతే గాని ఇక నేను ఇంత పిండి పట్టించుకొస్తా గ్యార ఒక్కలు వద్దు తప్పటికి. వస్తే నాకు నాలుగిద్దు. ఇయ్యనా మళ్ళక్క నువ్వు కూడా ఎయ్యి రేపు చెయ్యాలిగా. పండుగ రావట్టే అప్పాలు చేసుకుందామంటే ఒక్కదాన్నే నాయే ఏం చెయ్యాలి? ఎవరన్నా ఒత్తుమంటే మా ఒత్తుతారు గాని ఏమోతి ఎవరు ఉన్నారు తినేటోళ్ళు. ఏందే ముత్తన్న మొత్తం కంటికే కనబడతలేవు. ఇక పని మీద ఉంటానవ్వా, అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా గాని అవునయ్యా ఏందో ఆధార్ కార్డులు అప్పుడేటులు వేయించుడట కదా. అయ్యో అప్పుడేటులు కాదు, అప్డేట్. నాకేమనొచ్చి మునుగుతుంది గాని మరి అవి ఎట్లా చేసుడు ఏం కదా? మీ సేవకు పట్టుకొని పో, లేకపోతే ఆధార్ కేంద్రానికి పట్టుకొని పో, వాళ్ళే చేస్తారు. నమస్తేనే అన్నా. నమస్తే. ఏమైందే మొత్తం కంటికే కనబడతలేవు? అయ్యో ఆయన ఎందుకు కనబడతాడు? ఆయనే మరదలతో ఉంటాడు కాదు. అరే దీనికి ఏడ పని లేదు, ఏడవేనా ఇదే నాకు ఎదురొస్తుంది కదా. ఏంది ఏ మరదలేవు ఏం కథనే? ఆహా ఏ ఆమె గట్నే అంటది గాని ఏటు పోయి అత్తన్నవురా, నువ్వే నా దగ్గరకు అత్తనే లేవు. మొన్న అత్త ఇల్లుకు తాళం పెట్టే ఉన్నది కదా. రోజుంటది తాళం పెట్టి. మరదలు కాన్నే ఉంటాండే మొత్తం. ఆన్నే తినుడు, ఆన్నే వండుడు, ఆన్నే లేసుడు. ఏందవ్వా నువ్వు అనేది? మరదలంటే ఎవరు పాడయ్యర్రు? పోసి లేదా పోసి గా పోసితోటి ఉంటాడు కాదు. పోసికు ఈయనకు మంచిగా కనెక్షన్ కలిసింది. అంతేనా? ఇక రాజు పోను నీ అవ్వ ఈ వయసులో కూడా నీకు పిల్ల పడ్డదంటే గ్రేటే. ఏ ఊకొర్రి భలే మాట్లాడుతుర్రు మీరు, తెలిసోరు ఒకటి తెలివకోటి. నిజాలు మాట్లాడితే గట్టినే ఉంటది గాని నువ్వు మా మధ్యలోకి రాకవ్వా. లింగవ్వా జర నీ పుణ్యం ఉంటది, రోజుకో లొల్లి నీతోటి మాకు. సరే తీయ నేను పోతాన్నా. పో. అయ్యో నీకు నాతోటే లొల్లైతందా? నేనేమంటాన్నా? ఏమో తీయవ్వా, నీతోటి మాట్లాడిన ఓ బాధ, మాట్లాడకపోయిన ఓ బాధ అన్నట్టున్నది. మాట్లాడకని చెప్పిందా నీ మరదల పిల్ల? ఎవలేం చెప్పలేతి. అయ్యో ఉరుకులాడబడుతుంది. అత్తవా అద్దా నా వెనక. ఇక నువ్వు రమ్మన్నాక నేను రానా? ఓ అవ్వా నేను ఉత్తగానే అన్నందుకు నిజంగా నేను కూరుకత్తన్నావు, మళ్ళా నాకు దాంతో లొల్లి సపడేకుండు. పో నువ్వైతే పో. ఇన్ని ఇలా పరిచయం చేయాలి. అగో బాబా నీ మరదలు నీళ్లు పోసుకున్నట్టుంది. ఓ సిముండా నువ్వెందుకు అత్తన్నవే నడువు. నేనేమంటానా, నేను మా ఇంటికి పోతున్నా రోడ్డు పొంట. నీ ఏమంకా ఎవరు వచ్చిర్రు? అయ్యో ఏమైందే? ఏమో బావా అంత కక్కత్తంది కదా. ఇంకేంది ముసలోడు తండ్రి అయితుండు. నువ్వేందే నా ఇంటి ముంగడికి వచ్చినావు? నా బావతోటి నడు. నీ ఇంటి ముంగడికి ఎవడికి వచ్చిండే? నేను రోడ్డు మీద పోతానా? పోయేదాన్ని పోక మమ్మల్ని ఎందుకు గెలుకుతున్నావు? అయ్యో కక్క పడితివి మరేమన్నా తీపి కబురా అని. గీ వయసుకు నాకు తీపి కబురత్తత్తి. అయ్యో మరెందుకు గక్కుతాన్నావు? ఊకని. ఇంకేంది తల్లి తండ్రి కాబోతున్నట్టున్నారు గాని నీకేం పెట్టలేదే దేవుడు. ఏం మాట్లాడుతున్నావు? నాకెందుకు పెట్టలేదు? అన్ని పెట్టిర్రు బావా నాకు. అరే మళ్ళా బావా అంటదేమ్రో బద్మాసుది. నీ బావనే గాని ఇంకెందిగా తల్లి కాబోతున్నావు. పోసి కంగ్రాచులేషన్స్. పోసి అంటే నీ అవ్వ పొక్కల ఉచుతా నేను చెప్పుతాన్నా. ఎవరికన్నా చెప్పేవు నా ఇజ్జత్ తీర్చేటట్టున్నావు నువ్వు. ఇక కక్కినంత మాత్రాన నీళ్లు పోసుకున్నట్ట ఏ దొంగముండా? గంతే తీయే బద్మాష్ ముండా. ఓరండా నువ్వు నడువు ఈడికెళ్ళి. ఊరి ముసలోడా ఈ వయసుకు మంచిగానే పని చేస్తాను నువ్వు. ఇంకేంది పిల్లగాడ ఊడతారు. ఇక మీరు ఆగుతారా? ఆరే రామా ఆమెకు తిన్నదరగక కాకపోతే నువ్వేమో నీళ్లు పోసుకున్నదని మాట్లాడతావేమే. నడు. ఎట్లా కక్కిందో తియ్యి. ఈ నెంబడ పెట్టుకుని ఎందుకు వచ్చినావు? అరే నేనెందుకు వచ్చినా, నేను వాటి పోయి అత్తండం కాదు రోడ్డు కొంట పోతాంది. ఎందుకు గక్కినావు మరి ఏం కథ?
అది అన్నట్టు నిజమేనా? ఏంది నీళ్ళు పోసుకున్నావా? హే ఊకతి బావ చిలిపి నువ్వు. గీ వయసులో నేను నీళ్ళు పోసుకున్నాడు ఎక్కడిది? అరే దానికి వయసు గీసు ఏమున్నదే మరదలా. మరి కక్కినవు, మరి హాస్పిటల్ పోదామా? అరే పిసనా నీకేమన్నా? నేను రాత్రి తిన్నదంతా కడుపులనే ఉంది, అది అరిగి పాడు కాలేదు, అందుకే కక్కుకున్నా. అబ్బో నీకు బాగానే కోరికలు ఉన్నట్టున్నాయి బావగారు. మరి ఏమనుకుంటాను, ఈ బావ అంటే మజాక్ అనుకుంటానవా అనే? ఏమో నువ్వు అక్కినావంటే నాకేదో తేడా కొడుతుంది. మరి పోయి టెస్ట్ చేయించుకొచ్చుకుందాం పాయే. ఏంది బావా నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఇంత పుసుకనైతే ఉంచుకుందామా ఏంది? ఉంచుకోకపోతే ఏంది మరి? ఏచి గట్లేం కాత్తి, అన్ని మాటలు నెయ్యి. సరే సరే తీయే, మళ్ళేమన్నా కక్కుడు ఏమన్నా తేడా అనిపిస్తే పోదంతి హాస్పిటల్కు. సరే బావా అద్దా ఇంట్లో కోదందా. ఆ బొడ్డి కళ్ళన్నీ మన వీధనే, మనల్ని చూస్తేనే ఓర్తలేదు దొంగ బొడ్డి. గదిని గురించి మనకెందుకు పాయే మరదలా. అబ్బా ఇల్లేంది ఇంకా రాలేదు? ఇంత పొద్దుగానే పట్టుకత్తి వీడికి. ఇలా జున్ను ఎప్పుతా అన్నది ఏ విషయం అనేది, అందుకే పట్టుకొచ్చిన నరేషు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏం కథనో, నన్ను అయితే ఇంత ముందుగాల పట్టుకత్తివి. ఏ అత్తరుది ఇంత పొద్దుగాలనే వచ్చిర్రు? ఇవాళ జున్ను ఏదో ఒకటి చెప్తాను అన్నది కదా, అందుకే వచ్చినాం రాజన్న. అవునా మరి ఇంకా రాలేదా వాళ్ళు? వాళ్ళు రాలేదు, ఈయననేమో నన్ను పట్టుకొచ్చిండు. ఏ అత్తరు కావచ్చు గాని నాకంత దడదడలెత్తాంది, ఏం చెప్తుందో ఏం కథనో అని. ఏం చెప్పదు ఓకే చెప్తుంది కానీ, నరేషు పా మనం గట్టు పోదాం పా, పొలంకి వెళ్ళి పని ఉన్నది. ఏం పనే? మోటార్ ఎక్కుతాం పా. దాదా ఉండు ఈడ వాళ్ళ అత్త కనబడతారు కదా, ఆమె నీటే ఉండు మరి మాట్లాడు, మరి మేము పోతున్నాం. సరే సరే. ఊరిని అవ్వా ఇల్లు ఇంకా పాడైతలేరు. నాకు మొత్తం బీపీ పెరుగుతాంది, హార్ట్ గట్టి కొట్టుకుంటాంది. ఏంది రోజు నువ్వు ఇలా జోరుదారు రెడీ అయినావు? ఊరికెళ్ళా తక్క. ఏమైంది చెప్పు. సురేష్ నిన్ను పక్కకు తీసుకుపోయిండు, ప్రపోజ్ చేసిండా, ఒప్పుకున్నావా ఏంది? ప్రపోజ్ చేసిండు లతక్క. ఇక నీకు దాచాల్సింది ఏమున్నది, ఇక నేను ఏందనేది ఆలోచించుకొని రేపు చెప్తా అని చెప్పినా. అవునారా, అందుకే ఇంత మంచిగా రెడీ అయ్యొచ్చినావా? ఏం చెప్తున్నావు మరి? ఏమో లతక్క, ఏం చెయ్యాలి, యాక్సెప్ట్ చెయ్యాలా? అయ్యో నన్ను అడుగుతావేంద్రా, నీకు ఆయన అంటే ఇష్టమేనా? ఇష్టమే, కానీ చూద్దాం, ఆయన దగ్గర పోయినాక ఏం మాట్లాడాలో మాట్లాడినాక చూద్దాం. అగో ఇప్పుడే అత్తుర్రా? ఇప్పుడే సురేష్ రాలేదా ఏంది? ఓ నన్ను అయితే పొద్దుగాలనే పట్టుకొచ్చిండు ఆ సురేషు. అవునా? ఏందో ఏమో, ఆడ షెట్ కింద ఉన్నాడు. పోయి మాట్లాడతా. లతక్క పోయేస్తా. వెళ్ళు. ఓ లత, ఈమె జోర్దార్ రెడీ అయింది కదా. గదే ముచ్చట చెప్తుంది. నిన్న ప్రపోజ్ చేసిండు, ఇక ఇయ్యన్నా ఏ విషయం అనేది చెప్తా అని అన్నది. అంటే మరి ఏం చెప్తావురా జున్ను అని అంటే, పోతా చూద్దాం అక్కడ పోయినాక మాట్లాడినాక అని అంటుంది. ఆ బిత్రుడైతే రాత్రంతా నిద్రపోలేడు, నన్ను పొద్దుగా లేస్తేనే తాన బీనం అన్ని పోసుకొని పట్టుకొని వచ్చిండు. ఇక పాపం ప్రేమలో పడ్డాడు, మరి ఏం చేద్దాం? లత బలేపో, ఏటు తిరిగే కథ ఏటు మలిపినవు. మరి ఇక ఏంది నాకు ఊకే ఈ బాధ. మీరు కూడా పాత్రదారులు ఉన్నారు కదా, మీరు కూడా హెల్ప్ చేసిర్రు, ఇంకేంది? ఇక ఎంతైనా మేం చేసింది ఒక్కెత్త అయితే, నువ్వు చేసింది ఇంకా అంతకు మించే కదా. సరే ఏమంటాడు ఆయన మరి? ఏం లేదు, ఈ పొల్ల గురించే వేటి ఎత్తాండు. సరే ఏమైతుందో ఏం కథనో. ఇక నేనైతే పొలానికి నీళ్ళు పెట్టి మరేమన్నా ఉన్నాయో చూస్తా, కూరగాయలు తెంపాలి. తెంపుపో ఇంకా మోటార్ ఇగ్గాలే. సరే. ఏదిరా ఇంకా అత్తలేదు? హాయ్ సురేష్. వావ్ సో బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉన్నది. అబ్బా ఎన్ని రోజులు ఎడపోయినావు బంగారం, నా కంట్లో పడలేదు. హలో సురేష్, నిన్నే ఏమైంది, ఎటు పీరిపోయినావు? ఏం లేదు జున్ను, సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు ఈ డ్రెస్లా. అమ్మా ఇంత అందంగా ఉన్నవేంది జున్ను? నిజమా? అరే నిజం. ఏమైంది, పొద్దుగానే వచ్చున్నావట కదా ఇక్కడ? అవునవును, మరి నువ్వేం చెప్తావో ఏం కథనో అని నాకు రాత్రంతా నిద్ర లేదు. చెప్పు జున్ను, ఏం ఆలోచించినావు? అయ్యో చెప్తలే, ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఒప్పుకోకపోతే నేను చావడానికైనా సిద్ధమే జున్ను. అట్లా పిచ్చి మాట్లాడొద్దు. నిజమే, నా ప్రాణమే నువ్వు. ఇక నా ప్రాణమే నాకు లేకపోతే నేనెట్లా బతుకుతా చెప్పు?
ఆహా, మంచి మంచి డైలాగ్స్ ఇస్తున్నావు. డైలాగ్స్ కావి ఇవి, నా మనసులున్న మాట జున్ను. చెప్పు జున్ను ప్లీజ్, నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏమో గాని మళ్ళా మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎట్లా అని. అరే ఎందుకు ఒప్పుకోరు? నాకు ఆస్తి పాస్తి ఇదంతా చూసి నాక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నాకంటే మంచి అందమైన వాడు ఇంకా నీకు దొరుకుతాడా? ఆహా, అట్లనా? చెప్పు జున్ను ప్లీజ్, నాకు దడదడైతుంది. నువ్వు అటు తిరుగు చెప్తా. ఏం చెప్తావో ఏమో, నాకు భయం అవుతుంది. ఐ లవ్ యూ సురేష్, ఐ లవ్ యూ సో మచ్. నాకు కూడా నీలాంటి అబ్బాయి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా నువ్వంటే మస్తు ఇష్టం. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ జున్ను. అటు తిరిగినవేంది? నాకు సిగ్గైతుంది నిన్ను చూస్తా అంటే. సిగ్గెందుకు రా జున్ను, ఐ లవ్ యూ సో మచ్ బంగారం. ఎంత టెన్షన్ పడ్డానో ఒప్పుకుంటావో లేదో అని, లాస్ట్కి అయితే ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ జున్ను. నిన్ను రాని లెక్క చూసుకుంటా పెళ్ళి చేసుకొని. చూసుకుంటావన్న నమ్మకంతో ఇప్పుడు ఒప్పుకున్నా. ఐ లవ్ యూ సురేష్. లవ్ యూ సో మచ్ జున్ను. చూసిర్రా దోస్తులు మన వీడియో? ఇక లాస్ట్ కి అయితే వాళ్ళ ప్రేమ కథ సక్సెస్ అయింది. ఇక మరి ముందు ముందు ఏమైతుందో మీరే చూడాలి. ఏమైతుంది, జున్నాళ్ళ ఇంటికి పోతుంది, తర్వాత ఏమేం జరుగుతాయో ఇంట్లో తెలిసినాక ఎట్లుంటది, మల్లక్కకు మల్లయ్యకు తెలిసినాక ఎట్లా ఫీల్ అవుతారు, అయ్యా మెల్లమెల్లగా ఊరంతా తెలుస్తుంది. తెలిసినాక ఏమైతుంది, ఇక లతారాజు సంగతి కూడా ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటాయి. దోస్తులు ఈ సిరీస్ మీకు కంటిన్యూ కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు లైక్ కొట్టాలి. ఈ వీడియోస్కి మంచి లైక్స్ వస్తేనే మేము మీకోసం ఖచ్చితంగా చేస్తాం. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.